నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ ఇక వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ నిన్న మనం బక్కా జడ్సన్తో మాట్లాడడం జరిగింది అసలు ఏ అంశం గురించి మాట్లాడడం జరిగిందంటే పోలీసుల మనోభావాలు దెబ్బతీస్తున్నావు బక్కా జడ్సన్ అన్న ఇట్లా ఒక విలువగల వ్యక్తిగా ఉండి మాట్లాడడం ఇట్లా కరెక్ట్ కాదని మాట్లాడితే నేను మాట్లాడలేదు అన్నాడు ఫస్ట్ తర్వాత మాట్లాడినా అన్నాడు పోలీసులకు మనోభావాల గురించి నేనే గతంలో ఏది మహమ్మద్ అలీ ఉన్నప్పుడు హోంమంత్రి ఉన్నప్పుడు నేనే కేసు పెట్టినా నువ్వు కావాల్సి ఉంటే చూసుకో అన్నాడు సరే అదంతా విషయం విడిచిపెడితే నేను మాట్లాడినా తీన్మర్మలన గురించి ఆరోపణలు కొన్ని చేసిండు అది కూడా వాస్తవం కాదని నేను వాదించడం జరిగింది నేను మర్యాదపూర్వకంగా అడిగినా మీరు ఒక వ్యక్తి అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసినారు ఖమ్మం నల్గొండ వరంగల్ వాళ్ళు నమ్మలే నిన్ను కాంగ్రెస్ పార్టీ నమ్మకనే నిన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళగొట్టిరు ఏంది బ్లాక్మెయిల్ దందాలు చేస్తుండు ఈ కథంతా ఈ కాంగ్రెస్ పార్టీకి అర్థమైన తర్వాత నీ అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదని నిన్ను కాంగ్రెస్ పార్టీ బయటకు వెళ్ళగొట్టింది తర్వాత ఏం చేసినావు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీ చేస్తే ఎన్ని వచ్చినాయి ఒక సర్పంచ్కి కూడా ఎన్ని ఓట్లు వస్తాయి ఆ నోట్లు రాలే 2,000 వచ్చినాయి ఓట్లు అయినా మారకుండా నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నావు కదా ఇన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు చాలామందికి ఏం తెలుసా అంటే బక్కా జడ్సన్ కొట్లాడతాడు అక్రమ కేసులు పెట్టినా భయపడు నిజంగా అందరి మీద కేసులు పెడతాడు అందరి ఆరోపణలు చేస్తాడు కానీ ఆధారాలు ఉంటాయి ఈయన దగ్గర ఆధారాలతో కేసులు పెడతాడు అందరి మీద అని చాలామందికి తెలుసు ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పటి వరకు బక్కా జడ్సన్ అందరి మీద కేసులు పెట్టిండు అది ఎన్ని తగినాయి కోర్టుల పిటిషన్ ఇస్తాడు కదా ఆయన ఎన్ని తగినాయి వాస్తవానికి ఎన్ని ఈయన గెలిచిండు ఒకసారి చెప్పమని చూద్దాం ఇదంతా కోర్టుల పిటిషన్ వేసుడు ఇదంతా కోర్టుల కేసులు పెట్టుడు లిటికేషన్ ల్యాండ్లు కానీ ఇంకా దీనికి సంబంధించిన ఏదైనా కానీ ఆర్టీఐలా సమాచారం తీసుకున్నాడు బ్లాక్మెయిల్ చేసుడు వ్యవస్థను ఇది బక్కా జడ్సన్కి తెలిసింది ఇంకో కోణం ఈ తెలియని కోణం ఇప్పుడు అందరికీ తెలిసిన కోణం ఏంటంటే ఇది ఏది అమాయకుడు పాపం బక్కా జడ్సన్ అంటే అమాయకుడు ఇన్ని సంవత్సరాల నుంచి బక్కా జడ్సన్ అనే వ్యక్తి వట్టిగా తిరుగుతూ ఉంటే నీకు ఒక ఐఫోన్ ఎక్కంచెలు వచ్చింది షాద్నగర్లో 1000 గజాల స్థలం ఎక్కంచెలు వచ్చింది నీకు వరంగల్లో భూములు ఎక్కంచెలు వచ్చినాయి ఇవన్నీ ఎక్కంచెలు వస్తున్నాయి నీకు వట్టిగా తిరుగుతూ ఉంటే నువ్వు ఆర్టీసీ క్రాస్ రోడ్లో సింగిల్ బెడ్రూమ్ 3rd ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్లో ఉన్న నీ ఫ్లాటు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లోకి ఎందుకు మారుతున్నావు ఎట్లా మారుతున్నావు ఎక్కంచెలు వచ్చినాయి సొమ్మంతా ఎవరు ఇచ్చారు డబ్బులు నీకు నువ్వు అసలు ఏం పని చేస్తున్నావు అని నీకు డబ్బులు వస్తున్నాయి ఇన్ని లక్షల డబ్బులు ఎట్లా వస్తున్నాయి ఐఫోన్ అంటే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో మా కొడుకు ఇచ్చినని చెప్తున్నావు కొడుకు ఇచ్చినని చెప్తున్నావు కదా ఆ కొడుకు ఎన్ని సంవత్సరాలు జాబ్ చేయబట్టి అసలు నెలకు జీతం ఎంత వస్తుంది ఎవరైనా అడిగిరా ఈ కోణాలు ఏం తెలియదు బక్కా జడ్సన్ అంటే ఒక కొట్లాడుతాడనే తెలుసు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ మధ్యలోనే కేటీఆర్తో కుమ్మక్కయిండు మరి ఎందుకు మాట్లాడతలేడు అమర్ రాజా బ్యాటరీ గురించి ఈయన కేసు పెట్టినా అని చెప్పిండు కదా గతంలో మరి అమర్ రాజా బ్యాటరీ గురించి నిండు అసెంబ్లీ సాక్షిగా ఇనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు మరి ఈయన ప్రెస్ మీట్ పెట్టి నేను దీనిపైన కేసు పెట్టినా దీనిపైన కొట్లాడుతున్నా అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు అంటే ఏం లేదు కొట్లాడు పైకి మటుకే ఏది ప్రెస్ మీట్లో పెట్టంగా ఆధారాలతో సహా బయట పెడతాడు కేసులు పెట్టిన తర్వాత ములాఖాత్ అదేడు ఏది ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇవి తీసుకుంటాడు ఆధారాలు తీసుకుంటాడు ప్రెస్ మీట్ పెడతాడు వాళ్ళపైన కేసు పెడతాడు కానీ ములాఖాత్ అవుతాడు ఇది ఒక్కటి మాత్రం నిజం ములాఖాత్ కాకపోతే ఇప్పటి వరకు నేను చెప్తున్నా బక్కా జడ్సన్ ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కేసులు గెలిచినావు ఎవరెవరు నువ్వు పెట్టు ఒకసారి డీటెయిల్స్ మొత్తం బయటకు చెప్పు ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టి బయటకు చెప్పు ఒకసారి చూద్దాం నేను అక్కడికి వస్తా ఇక్కడికి వస్తా అని ఊపదంపుడు మాటలు కాదు ఎదుటోని మీద ఆరోపణలు చేసినప్పుడు నీకు ఇన్ని ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి ఈ మధ్య కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఈ కొద్ది రోజుల్లోనే ఓపెన్ చేయబోతున్నాడు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తారు ఒక స్టూడియో పెట్టాలంటే కెమెరా కావాలి కెమెరామెన్ కావాలి ఇవన్నీ కావాలి ఇప్పుడు ఇన్నున్నా మనమే చేయలేకపోతున్నాం నువ్వు కాలు చేతులు సక్రమంగా ఉండే ఇన్ని చేయలేకపోతున్నావు బక్కా జడ్సన్ అసలు ఏం పని చేస్తాడు నేను ఆయననేమో అవమానించట్లేదు కానీ బక్కా జడ్సన్ ఏం పని చేస్తాడో ఒకసారి ఆలోచించండి ఆర్టీఐ పేరిట ఏది ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆర్టీఐ పేరిట తీసుకుంటాడు బ్లాక్మెయిల్ చేయడానికి ఇది ఒక దందా రూపకంగా మార్చుకున్నాడు అతి త్వరలోనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టబోతున్నాడు ఇది నిజం కాకపోతే నన్ను అడగండి మళ్ళా వీళ్ళ అనుచరులతో బెదిరిస్తాడు ఇక వీళ్ళ అనుచరులు ఎవరా అంటే ఇక చూద్దాం ఇక ఒకసారి నువ్వు నీ అనుచరులతో బెదిరిస్తే నేను భయపడతా అనుకుంటున్నావు నేను గౌరవంగా మాట్లాడిన అప్పుడు కూడా ఇగో నేను బక్కా జడ్సన్తో మాట్లాడింది ఎప్పుడు 7:51 7:42 ఒక్కసారి మాట్లాడినా 8 నిమిషాలు కట్ చేయంగా కూడా మళ్ళీ చేస్తాడు ఇగో ఇది 7:42 చేస్తే మళ్ళీ కట్ అయింది 7:42 మళ్ళీ వేసిన 8 సెకండ్ల మళ్ళీ కట్ అయింది ఇక 8 సెకండ్ల మళ్ళీ కట్ అయింది 7:29 7:42కు 8 మినిట్స్ ఇది కట్ అయింది మళ్ళీ 13 నిమిషాలు అది కట్ అయింది 7:29కి ఇక అయిపోయింది లాస్ట్ కాలం 7:42కు కట్ అయింది 7:51కి మళ్ళీ మిస్ కాల్ ఇచ్చిండు
కదా మిస్ కాల్ ఇచ్చిన తర్వాతనే ఇక లేదు వీళ్ళు అనుచరులతోని బ్లాక్మెయిల్ చేయడం బెదిరించడం మొదలు పెడతాడు. ఏంది అంటే ఇగో ఇంటర్నేషనల్ కాల్, ప్రైవేట్ కాల్, ఇంటర్నేషనల్ కాల్ ఇగో 10:29కి వచ్చింది నాకు. 10:29కి 11:57కు 11:57కు 1కి 1:02 ప్రైవేట్ నంబర్, 1:04 ప్రైవేట్ నంబర్. ఇప్పుడు కూడా వచ్చిన కాలు ఇక మీరు చూడొచ్చు. ఇక్కడ ఇంత దౌర్జన్యమా అంటే నువ్వు ఎదుటోని గురించి మాట్లాడచ్చు కానీ నీ గురించి మాట్లాడితే ఆరూరు రమేష్ దగ్గర నువ్వు డబ్బులు తీసుకునేది వాస్తవం కదా? నువ్వు ఆరూరు రమేష్ దగ్గర డబ్బులు తీసుకోలే. కేటీఆర్ కన్నా దొంగ ఎవరన్నా ఉన్నానంటే బక్కా జెర్సనే. ఆర్టీఐ పేరిత బ్లాక్మెయిల్ చేస్తుండు, ప్రతి ఒక్క నాయకుడిని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి ఇతనితోని. ఈయన భాగవతం మొత్తం బండారం మొత్తం బయట పెడతా. అతి త్వరలోనే ఛానల్ ఓపెన్ చేయబోతుండు. ఛానల్ ఓపెన్ చేసినంటే అంతే సంగతి. ఒకసారి చూసుకోండి. ఇగో బక్కా జెర్సన్ తోని నేను 7:51కి లాస్ట్ మిస్ కాల్ ఇచ్చిండు. నేను లావట్లేదు, ఫోన్ అయిపోయింది, కాల్ అయిపోయింది ఆల్రెడీ. మీరు అలా చూసుకోవచ్చు, ఫోన్ అయిపోయింది. మీరు ఎంత చెప్పినా ఇదే వాగ్వాదం ఉంటుంది తప్పితే మీ దగ్గర సమాధానం లేదని నేను ఫోన్ పెట్టేసిన. ఇగో ఇది ఇంటర్నేషనల్ కాల్ అంట. 11:32 11:32 11:44. ఇగో ఇది ఇన్నా. ఇది ఏం మాట్లాడుతారని 9 సెకండ్స్ వింటే అసలు నేను వీడియో అప్లోడ్ చేయలేదు. నేను మాట్లాడిన వాయిస్ నాకే వినిపిస్తున్నారు. 9 సెకండ్స్ ఇన్నా కథం కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక 1 గంట దాకా కాల్స్. ఇక 1 గంట దాకా కాల్స్. ఇక 1 గంట 2 నిమిషాలకు 1 గంట 4 నిమిషాలకు 11:57కు 11:57కు ఈ నంబర్ నుండి మిస్డ్ కాల్స్. ఇప్పుడు ఇగో ఈ లావట్టి నేను ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఆ రికార్డింగ్ పెడితే కట్ చేస్తున్నారు, వాట్సాప్ కాల్ చేస్తున్నారు. మళ్ళీ మీకు ఆయన ఏం మాట్లాడినా అనేది వినిపించే ప్రయత్నం చేస్తా. ఆ పిల్లగాడు ఎవరో తెలియదు, మరి ఎవరెవరితో కాల్ చేపిస్తున్నారు అది ఒక్కసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి అమ్మ అంటే తెలంగాణలో బీసీ నినాదం ముందుకెళ్తుందని కేటీఆర్తో కుమ్మక్కయి ఈ వాదాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి పన్నాగాలు పడతా ఉన్నావు. దయచేసి ప్రజలారా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే బీసీ నినాదం ఎట్లయితే ముందుకెళ్తాయో అంతంత పెద్ద కుట్రలు జరుగుతూనే ఉంటాయి. కేటీఆర్ కనుసంధానంలో ఈ అంత వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఒక్కసారి అర్థం చేసుకోవాలి. వినూరు ఒకసారి ఏం మాట్లాడతాడు వినూరు ఒకసారి. పేరు అనుకోకుండా ఫోన్ చేసిన బ్రదర్. నైట్ 1 గంట నుంచి 10 నుంచి 1 గంట దాకా కాల్ చేస్తారు. లేకపోతే వాట్సాప్ కాల్ చేస్తారు, రికార్డ్ చేస్తే కట్ చేస్తారు. ఏంది మీ ప్రాబ్లం ఏంది? ఫోన్ చేసిన అవుతున్నా ఎవరికి? అది ఒక అంటే కొత్తగా కొంచెం యూట్యూబ్ లో ఒక అతను అవుతుంది క్వశ్చన్ చేస్తూ మాట్లాడుతున్నారు. అదే ఎవరికి కాల్ చేసినాం? మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు కాల్ చేసినా నాకు సమాధానం చెప్పాలి కదా. నేను చెప్తా, మీరు ఎవరికి కాల్ చేసి ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు చెప్పరు. అది ప్రైవేట్ నెంబరు ఇంటర్నేషనల్ నెంబర్ అని పెడుతుంది. మరి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో కూడా తెలియదు. ఏ యాప్లకి వెళ్ళి కాల్ చేస్తున్నావు అంటే కూడా నేను ఏ యాప్ వాడితే నీకేంది అని మాట్లాడుతున్నారు. మీకు గిట్లనా బెదిరింపులు, గిట్లనా బ్లాక్మెయిల్? అంటే ఒక వ్యక్తి మాట్లాడితే ఆ వ్యక్తిని బ్లాక్మెయిల్ చేస్తారు. ఏం మాట్లాడినా సమాధానం చెప్తా. నా యూట్యూబ్లో ఛానల్ ఉంది. నేను ఆల్రెడీ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేసిన. దాని ఉంటుంది కదా, ఏం మాట్లాడినా, ఏమైనా మిస్అండర్స్టాండింగ్ మాట్లాడినా లేకపోతే ఏం మాట్లాడినా అన్నది. మీరు ఎట్లా మాట్లాడినా, అగౌరవపూర్వకంగా మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా ఉంటుంది కదా. నేను గౌరవంగానే మాట్లాడినా. నువ్వు ఇలాంటి దందాలు చేస్తావు నాకేం తెలుసు. ఇప్పుడు కదా నీ బయట పెట్టింది, నీ దొంగతనం మొత్తం బయట పెట్టింది. మొత్తం ఇంకా బయట పెడతా. నువ్వు ఏమేమి సంపాదిస్తున్నావు, నీకు పైసలు ఎక్కడి వస్తున్నాయి మొత్తం బయట. అసలు ఇడిచిపెట్టేదే లేదు. ఇంటర్నేషనల్ కావాలంటే మీరు ఏ అప్లికేషన్ చేస్తున్నారు?
సరే మీకు ఏ ఆఫీస్ మీకు ఎందుకు కానీ ఎన్నికలు ఎవరు చేయమంటారు? మీకు జడ్సన్ అని ఏమంటారా ఫోను? ఆయన ఏమనలేదు కానీ నేను మరి మీకు ఎట్లా వచ్చింది? ఇప్పుడు జడ్సన్ అన్నతో మాట్లాడిన తర్వాత మీకు వాయిస్ రికార్డ్ ఎట్లా వచ్చింది? మీకు నేను ఏ ఛానల్లో పెట్టాను మీకు వాయిస్ రికార్డ్ ఎట్లా వచ్చింది? అదే నేను చెప్తే నేను ఆయన ఏం చేయమన్నా బెదిరిస్తున్నారా అంటనా? మీరు బెదిరిస్తున్నారా? ఆయన ట్విట్టర్లో పెట్టిండు. ట్విట్టర్లో పెట్టున్నారు, మీరు బెదిరిస్తున్నారా? ఇంటర్నేషనల్ కానీ ఇప్పుడు మీ ఫోన్ నెంబర్లకే చేయండి, నేను మాట్లాడతాం. అదే నేను మాట్లాడలేదు కానీ అదే బ్రదర్, ఇప్పుడు మీ ఫోన్ నెంబర్లకే చేయండి, మాట్లాడతాం. అవును ఇప్పుడు ఇప్పుడు మీకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే మీకు ఎంత బాగా అనిపిస్తుంది, నాకు ఎంత బాగా అనిపిస్తుంది. బాధ ఎవరికి? నేను ఏమనలేదు కదా, ఆయన ఏమనలేదు కదా, ఏం బెదిరించింది? ఆయన ఏమన్నా గారు అని మాట్లాడినా, సార్ అని మాట్లాడినా, అన్న అని మాట్లాడినా? అవును అంతే మాట్లాడి అతను మరి ఏమన్నా? అదే నువ్వు దొంగమని మాట్లాడినా లేకపోతే నువ్వు లంగమని మాట్లాడినా? ఇప్పుడు ఎవరైనా బ్రదర్ సోషల్ మీడియాలో ఎవరిపైన ఆరోపణ చేసేటప్పుడు ఆధారాలు ఉండేది. ఆయన ఒక వ్యక్తి, అంటే ఇది వరకు ఎవరిపైనా కానీ నిరాధార ఆరోపణలు చేయలేని. మీ ఫోన్కే నేను మాట్లాడతాను, సమాధానం చెప్తాను. నేను 5 1 గంటల దాకా ఖాళీ చేయాల్సిన అవసరం ఏమన్నది? ఇదిగా ఫోన్లకి వెళ్ళి చేయరంటే సమాధానం ఉండాలి వీళ్ళ దగ్గర. ఇప్పుడు నువ్వు ఫోన్లకి వెళ్ళి నీ నంబర్లకి వెళ్ళి ఫోన్ చేయి, నేను సమాధానం చెప్తా అంటే సమాధానం లేదు వీళ్ళ దగ్గర. నేను సమాధానం లేదు వీళ్ళ దగ్గర. ఫోన్లకి వెళ్ళి చేస్తే సమాధానం చెప్తా కదా నేను ఏం మాట్లాడినా అన్నది. నీకు అంత భయం ఎందుకు? నీ గురించి మాట్లాడినా ఎందుకు భయం అవుతుంది? బక్కా జడ్సన్ అందరిపైన ఇది కల్వకుంట్ల కవిత ఈ లిక్కర్ స్కామ్లో ఇట్లా దొరికింది, లేకపోతే ఈ కల్వకుంట్ల కవిత గారు ఇట్లా చేసింది అని అన్నిటికీ ఆధారాలతోని ఈ పేపర్ పట్టుకొని చూపించి ప్రెస్ మీట్ పెట్టి పేపర్ పట్టుకొని చూపించే బక్కా జడ్సన్ ఈరోజు ఓన్లీ నిరాధార ఆరోపణలు తీన్మార్ మల్లన్న పైన కానీ బీసీ వాదం పైన కానీ ఎందుకు చేస్తున్నాడు? మరి ఎందుకు చేస్తున్నాడు? బక్కా జడ్సన్స్కి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? స్టూడియో పెడితే 10 లక్షలు అయితే నీకు 10 లక్షల రూపాయలు ఎవరిస్తున్నారు? నీ అనుకుండి నడిపిస్తున్నది ఎవరు? తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ ఫోన్ కాల్స్ బెదిరింపు కాల్స్ నన్ను ఏం చేయలేవు, ఎవ్వరేం చేయలేరు. మీరు ప్రజల్ని మోసం చేసుకుంటా ఆర్టీఐ పేరుతో సమాచార హక్కు చట్టం కింద ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సమాచార హక్కు చట్టం కింద తెచ్చుకొని ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని వీళ్ళ బక్కా జడ్సన్ చేతిలో బాధితులు ఎంతమంది ఉన్నారో వీళ్ళని మొత్తం బయటకు తీసే ప్రయత్నం చేస్తా. ఈయన ఎక్కడెక్కడ డబ్బులు తీసుకుంటున్నావు అది బయటకు తీసే ప్రయత్నం చేస్తా. నువ్వు ఇంతవరకు నువ్వు చెప్తావు కదా ప్రతి ఒక్కటి, నేను దాని మీద కేసేసిన దీని మీద కేసేసిన, ఎన్ని కేసులు గెలిచినవు, ఎన్ని కేసులు విత్డ్రా అయినవు, ఇది కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. బక్కా జడ్సన్ గారు తెలంగాణ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. మీరు ఏం పని చేస్తున్నారు? మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీకు వరంగల్ భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి? షాద్నగర్లో 1000 గజాల స్థలం ఎక్కడి నుంచి వచ్చింది? అమర్ రాజా బ్యాటరీ పైన మీరు కేసు పెట్టింది, అది ఏమైంది? మరి ఎవరెవరితో కుమ్మక్కయ్యారు? ఓన్లీ కేసులు పెట్టడం మందికి అయినా, లేకపోతే మీ సమాధానం ఏది? దీనిపైన మీరు ప్రెస్ మీట్ రిలీజ్ చేయాలి. దయచేసి నేను చెప్తున్నా, తెలంగాణ ప్రజలారా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కేటీఆర్ ఆడుతున్న డ్రామా ఇదంతా. బీసీ వాదాన్ని పక్కదోవ పట్టించేందుకు కేటీఆర్తో బక్కా జడ్సన్ ఆడుతున్న పెద్ద డ్రామా. దయచేసి ఈ వీడియోని 1 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే బక్కా జడ్సన్ ఈ వీడియో చూడాలి తప్పకుండా. వీడియో చూసేది వరకు షేర్ చేయండి. నువ్వు మంచోనివనే ముసుగులో బతుకుతున్నావు అంతే. నీ ముసుగు మొత్తం తీసి తెలంగాణ ప్రజలకు నీ నిజ స్వరూపం ఏందో బయట పెట్టబోతే నీ బెదిరింపు కాల్చుకునే ఏం భయపడేది లేదు. 1 గంటగా కాల్ చేపించేది. దయచేసి వీడియోని 1 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.